షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. ఈగల్ టీమ్ ఇన్ఛార్జి ఏకే రవికృష్ణ ప్రస్తుతం మనతో ఉన్నారు. కోరమండల్ ఎక్స్ప్రెస్లో ఈరోజు డ్రగ్స్ని కూడా పట్టుకోవడం జరిగింది. రవికృష్ణ సార్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఒకసారి ఏ విధంగా దీన్ని పట్టుకున్నారు ఏంటనే ఒకసారి మాట్లాడదాం. సార్ ఒక నిమిషం సార్, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతుంది. ఈరోజు కోరమండల్ ఎక్స్ప్రెస్లో ఏం స్వాధీనం చేస్తున్నారు? ప్రత్యేకంగా ఆపరేషన్ ఈగల్ ఒరిస్సా బౌండ్ ట్రైన్స్ అన్నిటి మీద మేము దాడులు చేస్తున్నాం. అదేవిధంగా 26 జిల్లాల్లో కూడా దాడులు జరుగుతున్నాయి. ఈ ఆపరేషన్ ప్రతి వారం కూడా 3 సార్లు జరగబోతుంది. ప్రత్యేకంగా ఈ రవాణా మార్గాల మీద దృష్టి పెట్టాం ఈగల్. ఈరోజు మేము తనిఖీ చేసిన సమయంలో కొన్ని చాక్లెట్స్, గంజా చాక్లెట్స్ పట్టుకోవడం జరిగింది. వాటిని బాంగ్ చాక్లెట్స్ అని బీహార్ నుంచి ఒక వ్యక్తి హైదరాబాద్ చెన్నై తీసుకెళ్తున్నట్టు సమాచారం అందింది. అదేవిధంగా చాక్లెట్స్ ప్రస్తుతం జీఆర్పీ వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. ఈ చాక్లెట్స్ వల్ల కూడా చాలా ప్రమాదాలు ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా అరికట్టాల్సిన అవసరం ఉంది. అంటే ఎక్కడి నుంచి అంటే కేవలం చెన్నై మాత్రం, ఇతర రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కూడా ఏమైనా తీసుకొస్తున్నారు? అదే అతను మనకి తెలిసిన సమాచారం ప్రకారం అతను చెన్నై వెళ్తున్నాడు. చెన్నై వెళ్ళి చెన్నైలో అతను అమ్మాలకి మనకి సమాచారం ఉంది. డ్రగ్స్ని దాదాపుగా మీరు కంట్రోల్ చేయగలుగుతున్నారు. అల్లూరు సీతారాం జిల్లాకు సంబంధించినటువంటి చాలా మండలాలు ఇప్పటికే సాగుకు సంబంధించినటువంటి నిషేధం చేశారు. కానీ చాలా ప్రాంతం ఇంకా డ్రగ్స్ జరుగుతుందని ఒక విమర్శలు వస్తున్నాయి. దాన్ని తప్పకుండా ఎక్కడైనా సరే సమాచారం ఉంటే ప్రజలు కనీసం మాకు ఈ ఏరియాలో కనుక గంజా ఉందని ఒక ఆలోచన జరిగినా సరే మాకు 1972 కాల్ చేయండి. ప్రతి తల్లి ప్రతి చెల్లి మేము అడుగుతున్నాం, మాకు సమాచారం అందించండి. ఆ సమాచారం బేస్ చేసుకుని ఎక్కడికైనా సరే 24 గంటలు మేము అందుబాటులో ఉంటాం. ఖచ్చితంగా మేము వర్క్ చేస్తాం. ఇప్పటికే చాలా కంట్రోల్లోకి వచ్చింది. ఇంకా భవిష్యత్తులో ఇంకా కంట్రోల్ తీసుకొస్తాం. ఈగల్ టీము ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది సార్. అంటే వారంలో 3 days అని పెట్టుకున్నారు. దానికి ఖచ్చితంగా ఇది ఆపరేషన్ ఇప్పుడు ఈరోజు ప్రారంభమైంది. ఇంకా భవిష్యత్తులో ఇంకా రవాణా మార్గాలు అన్నింటిలో కూడా కొనసాగుతుంది. ఖచ్చితంగా ఇకపైన కూడా కొనసాగుతుందని చెప్తున్నారు. వారంలో 3 రోజుల పాటు ఆపరేషన్ ఈగల్ కొనసాగుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఈరోజు కోరమండల్ ఎక్స్ప్రెస్లో చాక్లెట్లో ముందు విజువల్స్ మనం చూపించారు. ఆ చాక్లెట్లో డ్రగ్స్ గంజాయిని పెట్టి బీహార్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు చెన్నైకి తరలిస్తున్నటువంటి సమాచారంతో ఈగల్ టీమ్ ఇన్ఛార్జి ఏకే రవికృష్ణ ఆధ్వర్యంలో ఏలూరు నుంచి వాళ్ళు ట్రావెల్ చేసి వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. ఆ చాక్లెట్ని కూడా స్వాధీనం చేసుకుందని శాంపిల్స్ కూడా పంపించడం జరిగింది. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో ఎక్కడ డ్రగ్స్ అంటే ముఖ్యంగా గంజాయి దొరికినా వాళ్ళు సమాచారం ఇవ్వచ్చు. ప్రతి చెల్లి ప్రతి అక్క మహిళలందరూ కూడా సమాచారం ఇస్తే ఖచ్చితంగా ఈగల్ టీం అక్కడికి వెళ్ళి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుందని ఏకే రవికృష్ణ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయషార్ టీవీ, విజయవాడ నుండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.